హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జుట్టు అనేది హెల్తీగా పెరగడానికి, జుట్టు రాలే సమస్యలు తగ్గించడానికి, జుట్టు నల్లగా ముద్దుగా పెరగడానికి, స్ప్లిట్ ఎండ్స్, డాండ్రఫ్ వంటి సమస్యలు లేకుండా మన హెయిర్ అనేది హెల్తీగా ఉండడానికి మనము ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాము. ఈ ఆయిల్ని మనము హెయిర్ రూట్స్ మొత్తానికి, హెయిర్ లెంత్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ అనేది చేయడం వల్ల జుట్టు కుదుళ్ళు అనేవి బలపడతాయి. ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి మనకు ముందుగా కావాల్సింది విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 కావాలి. విటమిన్ ఈ మన జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. రాలిన జుట్టు చోట కొత్త జుట్టు రావడానికి ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. డ్రైగా, రఫ్గా, ఫ్రీజీగా ఉన్న హెయిర్ని స్మూత్గా చేయడానికి, హెయిర్కి కావాల్సిన షైన్ని అందించడానికి విటమిన్ ఈ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది తలపైన ఉన్న చర్మానికి కావాల్సిన మాయిశ్చర్ని అందిస్తుంది. జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయడంలో ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇందులో మనము కొబ్బరి నూనెను కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాము. కొబ్బరి నూనె జుట్టుకు కావలసిన మాయిశ్చర్ని అందిస్తుంది. జుట్టు పెరుగుదలను పెంచడంలో ఉపయోగపడుతుంది. జుట్టుకు కావలసిన పోషణ అందించి జుట్టుని ఒత్తుగా పొడుగ్గా పెరిగేటట్టు చేయడానికి కొబ్బరి నూనె మనకు బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఇందులో మనము ఆముదం, క్యాస్టర్ ఆయిల్ని కూడా 1 స్పూన్ యాడ్ చేసుకుందాము. క్యాస్టర్ ఆయిల్ వల్ల జుట్టు అనేది నల్లగా పెరుగుతుంది. మన హెయిర్కి న్యాచురల్ కండిషన్ లాగా పనిచేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. జుట్లు చివర్ల చిట్లడాన్ని ఇది తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. జుట్టు అనేది నల్లగా ఒత్తుగా పెరుగుతుంది. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేయడానికి కూడా ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని మనము బాగా కలుపుకొని మన జుట్టు కుదుర్లకు, జుట్టు మొత్తానికి అప్లై చేసుకోవాలి. దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. త్వరగా అనేది తెల్ల జుట్టు రాకుండా జుట్టు అనేది నల్లగా ఒత్తుగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. దీన్ని అప్లై చేసుకొని ఒక 10 నిమిషాలు మనము మసాజ్ చేసుకొని ఒక 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేసుకోవడం వల్ల హెయిర్ అనేది హెల్తీగా పెరుగుతుంది. జుట్టు రాలడం కూడా కంట్రోల్ అవుతుంది. జుట్టుకు కావలసిన పోషణ అంది హెయిర్ అనేది స్మూత్గా, షైనీగా తయారవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి న్యాచురల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.